మిస్టర్ ఆర్కే వాళ్ళ ఫ్రెండ్ అయితే సూరకాయ అయితే పంపించేశారు. చాలా లేతగా ఉంది కదా, హల్వా అయితే బాగుంటుందని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను. సూరకాయని మీడియం సైజులో అయితే తురిమేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకుని, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ని యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఇంట్లో తయారు చేసిన నెయ్యిని యాడ్ చేసుకుని సూరకాయ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా కుక్ చేసుకోవాలండో. కలుపుతూ ఉండాలి. అడుగు మాడిందంటే రుచి అస్సలు బాగుండదు, జాగ్రత్త. ఇప్పుడు సూరకాయలో వాటర్ మొత్తం ఎగిరిపోయింది అనుకున్నప్పుడు ఇందులో 1 కప్ ఆఫ్ షుగర్, 1 గ్లాస్ ఆఫ్ కాచి చల్లార్చిన పాలను వేసుకొని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు పాలు మొత్తం ఎగిరిపోయి నెయ్యి మొత్తం తేలింది అనుకుంటే మన సూరకాయ హల్వా రెడీ. డ్రై ఫ్రూట్స్తో అయితే గార్నిష్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. వెజిటేబుల్ కదా, టేస్ట్ బాగుండదని అస్సలు అనుకోదు. ఒక్కసారి ట్రై చేస్తారంటే మీ ఇంట్లో రెగ్యులర్గా చేసుకుంటూనే ఉంటారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి తప్పకుండా ట్రై చేస్తారు కదా. నా వీడియోస్ కనుక నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.